బోరం అనేటువంటి ఆయన సొలొమోను మహారాజు ఆ జీవితంలో జరిగిన ఘటన గురించి చెప్పారట. అంటే నేను చదవలేదు, రవి జకరియాస్ గారు చెప్పినప్పుడు విన్నాను. ఇద్దరు వేశ్యలు, ఒక వేశ్య తన బిడ్డ మీద పడి ఆ బిడ్డ చనిపోయింది. సో బతికున్న బేబీని మార్చేసింది. రాజుగారి దగ్గరికి వచ్చారు. అప్పుడు రాజుగారు తీర్పిచ్చారు, బతికున్నటువంటి బేబీని 2 ముక్కలు చేసేయండి, ఆ తల్లికి ఈ తల్లికి పంచేయండి, సరిపోద్దాం. అప్పుడు అసలు తల్లి ప్రేగులు తరుగుకునేదే కడుపు తరుక్కుపోయి, ఎక్కడన్నా బతికితే నా బిడ్డ బతకడమే చాలు, చంపొద్దు అని అడుగుతుంది. ఓ ఈమె అసలైన తల్లి అని ఆ తల్లికి ఇప్పిస్తుంది. ఆయన చెప్తూ అంటాడు ఎఫ్డబ్ల్యూ బోరం గారు, సగం బేబీ ఈవిడ సగం బేబీ కలిపితే ఒక బేబీ ఎవరో లెక్కల్లో ఈ అర కలిపితే అర కేజీ బెల్లం అవ్వచ్చు. ఈ అర లీటర్ నూనె 1 లీటర్ నూనె కావచ్చు. కానీ ఇక్కడ హాఫ్ ఏ బేబీ ఫుల్ బేబీ అవ్వదు. కొన్ని ప్రిన్సిపల్స్ దగ్గర మ్యాథమెటిక్స్ ఫెయిల్ అవుతుంది. పరలోక రాజ్య సంబంధమైన విషయాల్లో కూడా అంతే. యేసుక్రీస్తు వారు ఇక్కడ కృప అనేటువంటి ప్రిన్సిపల్ కోసం చెప్తున్నాడు. ఆయన మంచిదనం, నువ్వు ఎంత పని చేసావు అనేది కాదు. ఉదయం 5 గంటల నుంచే పని చేసావా, లేకపోతే 6 గంటల నుంచే పని చేసావా, లేకపోతే 5 గంటల నువ్వు ఏ టైంలో పని చేసావు అనేది కాదు. ఆయన తనకిష్టమైనటువంటి శ్రేష్టమైన ఇచ్చను జరిగిస్తూ ఉన్నాడు, కృప. సో కాబట్టి అది బియాండ్గా పనిచేస్తుంది. హ్యూమన్ ఎక్స్పెక్టేషన్స్ని రివర్సల్లోకి నడిపిస్తుంది.